జై శ్రీరామ్ అండి. ఈరోజు హనుమంతుడు పంచముఖిగా ఎలా మారాడు అనేది తెలుసుకుందాము. అయితే ఐరావన్ రాజు పాతాళ లోకానికి అధిపతి అండి. అతను రాముడు లక్ష్మణ్ని బంధిస్తాడు. సో రాముణ్ణి లక్ష్మణ్ని కాపాడడానికని హనుమంతుడు పాతాళ లోకానికి వెళ్తాడు. అక్కడ వెళ్ళి చూస్తే ఐరావ రాజుకి మరణం ఎలా ఉంటుందంటే 5 దిశల్లో 5 దీపాలు ఉంటాయండి. ఆ 5 దీపాలను ఒకేసారి ఊది ఆర్పగలిగితేనే అతనికి మరణం సంభవిస్తుంది. సో అప్పుడు హనుమంతుడు పంచముఖిగా మారి ఒకేసారి ఊది దీపాన్ని ఆర్పేస్తాడు. అప్పుడు అతనికి మరణం సంభవిస్తుంది. సో ఆ విధంగా రాముణ్ణి లక్ష్మణుణ్ణి హనుమంతుడు కాపాడుతాడు. కాబట్టి ఆ రోజు అలా మారడం వలన హనుమంతుడికి పంచముఖి హనుమాన్గా పేరు వచ్చింది. విశేషంగా ఆ రోజు మంగళవారము. మీకు తెలుసా, పంచముఖి హనుమాన్కి కూడా ఒక్కొక్క ముఖానికి ఒక్కొక్క విశేషత ఉంది. సో అది మనం రేపు తెలుసుకుందాం. జై